నమస్తే, నా పేరు జానకిరామ్. ఇవాళ మనం శ్రీనివాసరాజు గారితో ఉన్నాం. ఆయన ఆర్ట్ ఆఫ్ లివింగ్లో గత 24 ఏళ్ళగా అసోసియేట్ అయి ఉన్నారు. ఆయన సుదర్శన్ క్రియ కొన్ని వేల మందికి టీచ్ చేశారు. ఆయనే కాదు, వాళ్ళ మిస్సెస్ దుర్గా మేడం గారు కూడా చాలామందికి సుదర్శన్ క్రియ కానీ, యోగా కానీ, మెడిటేషన్ కానీ ఇలాంటివి ఎన్నో కొన్ని వేల మందితో చేపించి వాళ్ళకి నేర్పించి అలాగా ఎంతోమందికి స్ప్రెడ్ చేశారు ఆ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సుదర్శన్ క్రియని. ఇవాళ మనం ఆయన్ని మెడిటేషన్ డే, యుఎన్ఓ ఎందుకు దాన్ని రికగ్నైజ్ చేసి వరల్డ్ మెడిటేషన్ డేగా ప్రకటించబోతుంది అనేది తెలుసుకుందాం. మెడిటేషన్ గురించి, సుదర్శన్ క్రియ గురించి చాలామందికి అసలు ఏంటి మెడిటేషన్ అంటే ఏంటి, కళ్ళు మూసుకొని కూర్చోవటమా, సుదర్శన్ క్రియ అంటే ఏంటి, అలా యోగా అంటే ఏంటి, ఇవంతా ఒకటేనా లేకపోతే దాంట్లో వేరే అసలు డిఫరెన్స్ ఏంటి అనేది చాలామందికి తెలియదు. దాని గురించి మీరు కొంచెం అర్థమయ్యేలాగా చెప్పండి. యోగా మీన్స్ యూనియన్, కలయిక. ఇక్కడ శరీరము, శ్వాస, మనస్సు కలిస్తే యోగా అవుతుంది. ప్రాణాయామ ఇది కూడా ఒక భాగం. సో శ్వాసను మనం నియంత్రిస్తుంటాం. ప్రాణాయామ, ప్రాణ అంటే ప్రాణవాయువు, ప్రాణశక్తి. మనలో ఉన్న పీల్చే శ్వాసలో రెండు ఉంటాయి, ప్రాణవాయువు ఆక్సిజన్ ఫర్ ద ఫిజికల్ బాడీ, ప్రాణశక్తి ఫర్ ద సోల్. సో యమ మీన్స్ కంట్రోల్, నియంత్రించి తీసుకునే శ్వాసను ప్రాణాయామం. ధ్యానం ఏంటంటే జస్ట్ అంతర్ముఖం అవుతాం. ఇంకా ప్రాణాయామంలో గాలి పీల్చి వదులుతాం, యోగాసనాల్లో శరీరాన్ని కదుపుతాం వివిధ భంగిమల ద్వారా. ధ్యానంలో ఏముండదు, కళ్ళు మూసుకుని కూర్చుంటాం, మన మనస్సుని ఆత్మలో లీనం చేస్తాం. సో అంతర్ముఖం అవుతాం. గురువుగారు చెప్తుంటారు అన్నమాట, అంతర్ముఖి సదాసుఖి. మన ఇంద్రియాలు మన లోపల ఉన్నప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. యాక్చువల్గా ఏంటంటే మన పూర్వీకులకి, మన తల్లిదండ్రులకి, మన తాత ముత్తాతలకు యోగా అవసరం లేదు. ఎందుకంటే భారతీయ జీవన విధానం ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. ఇండియన్ లైఫ్ స్టైల్ ఈజ్ నోవేర్ ఇన్ ద వరల్డ్. పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఇక్కడ పుడతారు. ఇది కర్మభూమి, పుణ్యభూమి, వేదభూమి, యోగభూమి. వివేకానంద అనర్గళంగా మాట్లాడినప్పుడు చికాగోలో చాలామంది ఫారినర్స్ వచ్చి అడుగుతారు వారిని, మీకు ఇంత చిన్న వయసులో ఎక్కడి నుంచి వచ్చింది ఆధ్యాత్మిక చింతన, ఏం చదివారు, ఎప్పుడు చదివారు, ఎలా చదివారు? ఆయన చాలా సింపుల్గా చెప్తారు, మా దేశంలో కుక్కని గదిపితే వేదాంతం పలుకుతుంది, మేము పీల్చే గాలిలో వేదాంతం ఉంది, త్రాగే నీటిలో వేదాంతం ఉంది. నో సచ్ ఏ పవర్ఫుల్ కంట్రీ. మన పూర్వీకులు తెల్లవారుజామున వేకుజామున లేచేవారు. వాళ్ళు బ్రహ్మముహూర్తంలో 4 గంటలు లేచేవారు. ఇప్పట్లో 2 in 1 3 in 1 అటాచ్డ్ బెడ్రూమ్, బాత్రూమ్, కిచెన్, టాయిలెట్ కాదు. అప్పుడు లోగిళ్ళు ఉండేవి, వాకిళ్ళు, ఊడ్చేవారు వంగుని. ఇట్స్ ఎ బిగ్ ఎక్సర్సైజ్. బావిలో నుంచి నీరు తోడేవారు, కల్లాప్ అంటారు. పేడ కలపాలి, వంగాలి, లేవాలి, విసలాలి. సో మస్కులర్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, స్కెలిటల్ సిస్టమ్, ద హోల్ బాడీ ఇస్ టు ఇన్వాల్వ్. ముగ్గు పెట్టేవారు, రంగోలి, రుబ్బేవారు, దంచేవారు, ప్రతి పార్ట్ ఇన్వాల్వ్ అయ్యేది. ఇప్పట్లో ఫ్యాషన్, మొగుడిని పిల్లల్ని ఇంట్లో వదిలి వాకింగ్కి వెళ్ళేవారు కాదు అప్పుడు. ఇట్ హాస్ బికమ్ ఏ ఫ్యాషన్. సో మన పూర్వీకులకి అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రజెంట్ జనరేషన్కి, ప్రజెంట్ లైఫ్ స్టైల్కి సో మస్ట్. ఎందుకంటే శారీరక శ్రమ లేదు. మీరు ఎనీ కార్పొరేట్ స్కూల్ ఆర్ కాలేజ్ తీసుకోండి, నో ప్లే గ్రౌండ్ ఈవెన్. సో వాళ్ళకి ఇన్బిల్ట్ జీవన శైలిలోనే శరీరానికి శ్రమ ఉండేది, ప్లస్ తృప్తి ఉండేది వాళ్ళకి. పూర్వం దే ఆర్ ఆల్ కంటెంటెడ్, ఈరోజు తృప్తి లేదు. సో ఈ ప్రస్తుత జీవన విధానానికి, ఈ ప్రస్తుత ప్రజలకు, ప్రపంచానికి యోగా, ప్రాణాయామ, ధ్యానం మస్ట్. ఇప్పుడు మెడిటేషన్ అంటే జనరల్గా కళ్ళు మూసుకొని బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయటం అంటారు, అంతేనా అండి? దాంట్లో అంటే లెవెల్స్, ఎన్నో లెవెల్స్ ఉంటాయి అంటారు. అంటే దాని యొక్క డెప్త్ అనేది ఎలాగ మనకి తెలుస్తుంది? అలా కరెక్ట్గా మెడిటేషన్ చేయటం అంటే ఏంటి అసలు? యాక్చువల్గా చాలామంది ఏంటంటే మెడిటేషన్ అంటే ఏకాగ్రత అనుకుంటారు. కాన్సన్ట్రేషన్ ఏదో ఫ్యాన్ మీదో, లైట్ మీదో, బొట్టు మీదో, లేకపోతే శ్వాస మీదో ధ్యాస పెట్టమంటారు. కానీ అది కాదు. యాక్చువల్గా డీకాన్సన్ట్రేషన్ ఇస్ మెడిటేషన్, వికేంద్రీకరణ ధ్యానం. యాక్చువల్గా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆ లైట్ మీద నేను మనసును పెట్టమన్నాను అనుకోండి. సో మీ మనసుకు ఒక పని అప్ చెప్పాము, ఆ లైట్ చూడు, లైట్ చూడు, చూస్తున్నానులే. మనసుకు విశ్రాంతి లేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్, మనసుకు విశ్రాంతిని ఇవ్వడమే ధ్యానం. సో మన శరీరంలో 3 పనిచేస్తుంటాయి ఎప్పుడు కూడా నిరంతరం. ఒకటి శ్వాస, డాక్టర్స్ చెప్తారు కదా, తీసుకెళ్ళిపోయిన సార్ లాభం లేదు.
రెండవది హార్ట్ బీట్, నిమిషానికి 72 కొట్టాలా 82 కొట్టాలా, పరిగెత్తేటప్పుడు ఎక్కువ కొట్టాలా, పడుకునేప్పుడు తక్కువ కొట్టాలా, ఇంకా ఆవిడ చూసుకుంటుంది, మనకు సంబంధం లేదు. మూడవది ఈ డైజెస్టివ్ సిస్టమ్, ఈ జీర్ణ కోసం. మీకు గొట్టంలో వేసేవరకే ఛాన్స్, ఒకసారి గొట్టంలో వేసాక ఇంకా వాంతి అవ్వాలా, విరోచనం అవ్వాలా, జీర్ణం అవ్వాలా, ఆవిడ చూసుకుంటుంది. సో ఈ మూడే పని చేయాలి. శరీరము శ్వాస వర్తమానంలో ఉంటాయి ఎప్పుడూ కూడా. ఇప్పుడు దురద పెడితే రేపు గోక్కోవడం కుదరదు, రేపటి భోజనం ఈ పూట తినడం కుదరదు. శ్వాస కూడా అంతే, ఎప్పటి శ్వాస అప్పుడు తీసుకో. మనస్సు వెళ్ళిపోతుంటుంది, నిన్నటికో రేపటికో ఉదయానికి. ఇప్పుడు మీకు ఇంకో షూటింగ్ ఉంటుంది, ఇక్కడ నేను ప్రొలాంగ్ చేస్తాను అనుకోండి, మీకు బీపీ రేజ్ అయిపోతుంది. సో ఈ మనసు వెళ్ళిపోతుంటుంది. లేదా ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు ఏదో ఇన్సిడెంట్ జరిగింది, అక్కడికి వెళ్తుంటుంది. మనస్సు గతానికి కానీ భవిష్యత్తు కానీ తీసుకువెళ్ళిపోతుంటుంది. మనస్సు యొక్క లక్షణం అది. జరిగిపోయిన సంఘటనలన్నా గుర్తు చేస్తుంది, జరగబోయే సంఘటనలన్నా గుర్తు చేస్తుంది. సో ఈ మనసుని వర్తమానంలో ఉంచుకోవడమే ధ్యానం. సో మనసుకు విశ్రాంతినివ్వడమే ధ్యానం. మైండ్ వితౌట్ హెజిటేషన్ ఆర్ ఎజిటేషన్ ఈజ్ మెడిటేషన్. డూయింగ్ నథింగ్ ఈజ్ మెడిటేషన్. ఏమీ చేయకుండా ఉండడమే ధ్యానం. ఎఫర్ట్లెస్నెస్ ఈజ్ మెడిటేషన్. శ్రమ లేకుండా ఉండడం ధ్యానం. ఇప్పుడు మనం వెళ్ళి భోజనం చేయాలనుకోండి, అన్నం కూర నెయ్యి కలపాలి, నోట్లో పెట్టాలి, నమలాలి, మింగాలి. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఈజ్ రిక్వైర్డ్. ఇక్కడ శ్రమ ఏం లేదు, హాయిగా కళ్ళు మూసుకుని కూర్చోవడమే ధ్యానం. ఇప్పుడు ధ్యానం చేయటం వల్ల ఎటువంటి ప్రయోజనాలు మనకి పొందుతాం సార్ జనరల్గా? మీరు ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు ఎవరిని కదపండి, ప్రైమరీ స్కూల్ స్టూడెంట్ దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు పరుగు పరుగు పరుగు, రన్నింగ్ రన్నింగ్ రన్నింగ్. ఎక్కడికి పరిగెత్తే వారిని ఆపి అడగండి, వేర్ ఆర్ యూ రన్నింగ్, వాట్ ఫర్ యూర్ రన్నింగ్, ఎక్కడికి ఎందుకని అడగండి. సమాధానం ఉండదు. ఓకే 5 కోట్లు సంపాదించాలి లేదా 50 కోట్లు సంపాదించాలి, సంపాదించి ఏం చేస్తారని అడగండి, సమాధానం ఉండదు. ఈ పరుగులో ఏమవుతుందంటే మనం ప్రతిక్షణం ఒత్తిడికి లోనవుతుంది. వీఆర్ గెటింగ్ టెన్షన్, స్ట్రెస్. ఈ ఒత్తిడే ఈ అనారోగ్యాలకు కారణం. ఎప్పుడైతే ఒత్తిడి కలుగుతుంటుందో మనకు తెలియకుండానే మన శరీరంలో రసాయనిక ప్రక్రియ జరుగుతుంటుంది, కెమికల్ రియాక్షన్. ఈ టాక్సిన్స్, విష పదార్థాలు పేరుకుపోతుంటాయి. ఈ దీర్ఘకాలిక రోగాలన్నిటికీ కారణం ఒత్తిడి. 95% జబ్బులకు కారణం మనసు. 95% ఆఫ్ ద డిసీజెస్ ఆర్ సైకోసోమటిక్. ఈ శరీరం దృఢంగా ఉండాలండి, బలంగా ఆరోగ్యంగా. మనసు ప్రసన్నంగా ప్రశాంతంగా ఉండాలి. కానీ మన జీవితాల్లో, మన పిల్లల జీవితాల్లో ఏమైపోయింది, శరీరం ప్రశాంతం అయిపోయింది. No physical exercise, no physical strength. So body became zero, mind became hero. ఇప్పుడు మీరు మాకన్నా చాలా తెలివైన వారు, మీకన్నా ఇప్పుడు చిన్నపిల్లలు ఇంకా తెలివైన వారు. సో మా గురువు గారు చెప్తుంటారు, మైండ్ షుడ్ బి ఎంప్టీ, మనసు ఖాళీగా ఉండాలి. హార్ట్ షుడ్ బి ఫుల్, హృదయం నిండుగా ఉండాలి. హ్యాండ్ షుడ్ బి బిజీ ఇన్ సర్వీస్, చేతులు సేవలో నిమగ్నం అయి ఉండాలి. సో ఈ పరుగులో ఏమవుతుందంటే మనసుకు విశ్రాంతి లేదు. మీరు నిద్రపోయినప్పుడే మీ మనసుకు శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. సో డే టైం చూడండి, ఈ పరుగులో ఏమవుతుందంటే మీకు రెస్టే లేదు, ఎయిదర్ ఫర్ ద ఫిజికల్ బాడీ ఆర్ ద మైండ్. సో ఈ ధ్యానంలో ఏమవుతుందంటే మనం విశ్రాంతినిస్తాం మనసుకి. సో 20 నిమిషాలు కనుక మీరు ఆలోచన రహితంగా ధ్యానం చేయగలిగితే 6 గంటలు నిద్రపోతే ఎంత శక్తి వస్తుందో, డీప్ రెస్ట్ అంత శక్తి వస్తుంది ధ్యానంలో. సో ధ్యానంలో ఉండే గొప్పతనం ఏంటంటే, మీరు అదే యోగాసనాలు అంటే ఎక్కడో ఒక 3/6 చోటు చూసుకోవాలి, దాని కాళ్ళు ఎత్తాలి, చేతులు ఎత్తాలి. ప్రాణాయామ కూడా మీరు శ్వాస పీల్చాలి. ధ్యానంలో ఏం లేదు, కళ్ళు మూసుకుని కూర్చోవడం. మీరు కారులో ఉన్నా, బస్సులో ఉన్నా, ట్రైన్లో ఉన్నా, ప్లేన్లో ఉన్నా, ఒక డ్రైవింగ్ సీట్లో ఉన్నప్పుడు తప్ప మీరు ఎప్పుడైనా ధ్యానం చేయొచ్చు. ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండ్ మోస్ట్ పవర్ఫుల్. మనం ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే ఫిజికల్గా వీ విల్ బికమ్ స్ట్రాంగ్, శరీరానికి ఆరోగ్యం వస్తుంది, మనసు ప్రశాంతం అవుతుంది. చెప్పాను కదా 95% జబ్బులకు కారణం మనసు. సో ఆటోమేటిక్గా మైండ్ సెటిల్ అవుతుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ నిర్ణయాలు సకారాత్మకంగా ఉంటాయి. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు నకారాత్మకంగా ఉంటాయి. మీరు చూడండి, మీరు కోపంగా ఉన్నప్పుడు సమ్ టైమ్స్ నువ్వు నీ ముఖం నాకు చూపించుకో, నా గుమ్మం తొక్కకు, చాలా ఏవేవో మాట్లాడుతుంటాం, ఫ్రస్ట్రేట్ అయిపోతుంటాం. అదే ప్రశాంతంగా ఉన్నప్పుడు మీరు చాలా ప్రసన్నంగా ఉంటారు. సో ఇఫ్ యూ వాంట్ టు బి హ్యాపీ అండ్ హెల్దీ, సంతోషంగా ఉండాలి, మనశ్శాంతితో ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే ధ్యానం చేయాలి కంపల్సరీ, వితౌట్ ఎనీ ఏజ్ లిమిట్. చిన్నపిల్లలైనా పెద్ద ఎవరన్నా చేయొచ్చు. అయితే అదే ఇప్పుడు ఈ మధ్య మనం చూస్తున్నాం, ఎంతో మంది కాలేజ్ స్టూడెంట్స్ 10th అయ్యాక ఇంటర్ చదివే స్టూడెంట్స్ కానీ, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ ఆ ఒత్తిడికి తట్టుకోలేక చాలా మందిని చూస్తున్నాం ఆత్మహత్యలు చేసుకొని. బాగా చదవకపోవటం అని కాదు, చదివినా చదవకపోయినా వాళ్ళ మెంటల్ స్టేటస్ స్టేబుల్గా లేక అలాంటి డెసిషన్స్ చాలా క్విక్గా తీసుకొని లైఫ్ అంతా
ఇది చేసుకుంటున్నారు. యా, సో అలాంటి వాళ్ళకి ఇది ఇది అవసరం. అవసరం కంపల్సరీ. ఎందుకంటే మీరు తీసుకున్నట్లయితే ఈరోజు అమెరికాలో డిప్రెషన్, మోస్ట్ ఆఫ్ ది పీపుల్, ఈవెన్ ఎవ్రీ 40 సెకండ్స్కి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటున్నారు అక్కడ. మనం వీ థింక్ దట్ అమెరికా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ, బట్ స్లీప్లెస్ నైట్స్ అక్కడ, స్లీప్ డిజార్డర్స్, టెన్షన్, డిప్రెషన్, సుసైడ్స్. సో వీ కెన్ అవాయిడ్ త్రూ ద మెడిటేషన్. మనం ధ్యానం కనుక చేయగలిగితే వాటన్నిటినీ మనం నివారించవచ్చు. ప్రజెంట్ జనరేషన్కి ఏంటంటే వైలెన్స్, సెక్స్, క్రైమ్. సో మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు చూడండి, మీరు ఆవేశం అనేది రాదు, మీకు ఆలోచన కూడా మీరు నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోగలుగుతారు. సో ప్రజెంట్ జనరేషన్స్కి పర్టికులర్గా కాలేజెస్లో, స్కూల్స్లో చిన్నతనం నుంచే కనుక మనం ఈ ధ్యాన పద్ధతులు, యోగా, ప్రాణాయామాలు కనుక నేర్పగలిగితే ఈరోజు సమాజంలో మనం ఈ ఎదుర్కొనే ఇబ్బందులు ఏవి ఉండవు. పాలకులు అవసరం లేదు, ఈ సిస్టమ్స్ ఉన్నాయి కదా, స్కీమ్స్ అండాలు అవసరం లేదు. స్వయం సమృద్ధి సాధిస్తారు ఎవరికి వాళ్ళు. ఆ వ్యక్తిత్వ వికాసం అంటారు. ఒక వ్యక్తిలో వికాసం వచ్చినప్పుడు ఆ వ్యవస్థలో వికాసం వస్తుంది. సో ఎవ్రీ ఇండివిజువల్, ప్రతి ఒక్కరూ కంపల్సరీ ధ్యానం చేయాలి. ఎందుకంటే ఎవరి ఆరోగ్యం వారిదే. మీకు ఎంత ప్రేమ ఉన్నా మీ తల్లిదండ్రులు మీరు అనారోగ్యంగా ఉంటే మీరు పంచుకోలేరు. ఏదైనా పంచుకోవచ్చు, మీరు ఆస్తులు, అప్పులు, ఆనందం, దుఃఖం, శారీరక బాధలను పంచుకోలేరు. సో ఇక్కడ మనసు, శరీరం మనం అధ్యయనంలోకి వస్తాయి. సో ప్రసన్నంగా, ప్రశాంతంగా జీవించాలి సమాజంలో, ప్లస్ సామరస్యంగా. మీరు ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ ఈరోజు చూడండి, సమాజంలో వ్యవస్థలో తల్లిదండ్రుల మధ్య కానీ, భార్యాభర్త పిల్లల మధ్య కానీ అవగాహన లేదు ఈరోజు. పూర్వం ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నంత ఆనందం ఈరోజు మన ఈ వ్యవస్థలో లేదు. గ్యాప్ ఎక్కువైపోయింది, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య గ్యాప్ ఎక్కువైపోయింది, భార్యాభర్తల మధ్య గ్యాప్ ఎక్కువైంది, టీచర్స్ స్టూడెంట్స్కి మధ్య గ్యాప్ ఎక్కువైంది, అవగాహన లోపం. సో ఇక్కడ మన అవగాహన పెరుగుతుంది, మన బుద్ధి తీక్షణం అవుతుంది, మన ఏకాగ్రత పెరుగుతుంది, మన పర్సెప్షన్స్, మనం చూసే దృష్టి మారుతుంది. సో ధ్యానం అనేది ఈరోజు అందుకనే గురువుగారు ఇన్ని దేశాల్లో దీన్ని వ్యాపింపచేసి ఐక్యరాజ్య సమితి ఆమోదింపబడగలిగింది అంటే, సో ఇప్పుడు ప్రపంచం గుర్తిస్తుంది భారతదేశం ఏంటి, వీళ్ళు చేసే పద్ధతులు ఏంటి. నౌ దే ఆర్ రియలైజింగ్. ఎర్లియర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెల్త్కి డెఫినేషన్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ అని ఉండేది. నౌ దే యాడెడ్ స్పిరిచువల్లీ. స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మిక చింతన, ఆత్మజ్ఞానం. ఏదో భక్తి, పూజలు, పునస్కారాలు కాదు, ఈ ఆత్మజ్ఞానం కావాలి. నేను ఎవరు, నేను ఎందుకు వచ్చాను ఈ భూమి మీద, సో నేను చేయాల్సిన పని ఏంటి, నా కర్తవ్యం ఏంటి, సో గురువుగా నా కర్తవ్యం ఏంటి, తండ్రిగా నా కర్తవ్యం ఏంటి, భర్తగా నా కర్తవ్యం. ఎందుకంటే మనం చాలా రోల్స్ ప్లే చేస్తున్నాం ఈరోజు సొసైటీలో. ఈ ఆధ్యాత్మిక మార్గంలో యోగా, ప్రాణాయామ, ధ్యానం కంపల్సరీ. ఎందుకంటే అవన్నీ డిగ్రీల్లో, మన ఐఏఎస్లో, ఐఐటీల్లో ఇవి నేర్పరు. అదేంటంటే ఆధ్యాత్మికత అంటే చాలా మంది దేవుడు, భక్తి, పూజలు ఇవే అనుకుంటారు. సో మీరు అనే దాని ప్రకారం ఆధ్యాత్మికత అంటే స్పిరిచువల్, మన బాడీ మీద మనకి మెంటల్ పీస్ కానీ అలా అంటారు. అవును, ఎందుకంటే చాలా మంది పొరపడుతూ ఉంటారు. భక్తి వేరు, ఆధ్యాత్మిక చింతన వేరు. సో గురువుగారు చెప్తుంటారు అనమాట, రిలీజియన్ డివైడ్స్ ద పీపుల్, స్పిరిచువాలిటీ యునైట్స్ ద పీపుల్. మతం మనుషుల్ని వేరు చేస్తుంది, ఆధ్యాత్మికత మనుషుల్ని కలుపుతుంది. ఇంకా నో రిలీజియన్, నో క్యాస్ట్, నో రీజియన్, మనమంతా మానవులం, ఒకటే మతం కదా. సో అది మర్చిపోతున్నాం మనం ఈరోజు. నా కులం వేరు, నా మతం వేరు, మా ప్రాంతం వేరు. గురువుగారి కోరిక ఏంటంటే ఈ ప్రపంచాన్ని ఒక కుటుంబం చేయాలి, వన్ వరల్డ్ ఫ్యామిలీ, వసుదైక కుటుంబం. కుల, మత, ప్రాంత, వర్గభేదాలు పోవాలి, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. మీరు నిద్రపోయినప్పుడు చూడండి, మీ తల్లి లేరు, మీ మనసులో తండ్రి లేరు, మీ ఆస్తి లేదు, మీ సిటీ కేబుల్ లేదు, ఏముండదు. ఇట్ ఈస్ ఈక్వల్ టు డెత్ కదా, మరణంతో సమానం. కాకపోతే అది షార్ట్ టర్మ్ డెత్. సో నిద్రలో ఉండే ఏ స్థితి అయితే మనం అనుభవిస్తున్నామో ఆలోచన రహితంగా, ఆనందంగా, అదే స్థితిని ఈ ధ్యానంలో మనం పొందగలగొచ్చు అని మన పూర్వీకులు, మునులు, ఋషులు కనుక్కున్నారు. ఇది ఈరోజు వచ్చింది కాదు, కొన్ని వేల అప్పట్లో ఏంటంటే మునులు, ఋషులు ఆత్మసాక్షాత్కారం కోసం, వాళ్ళ మోక్షం కోసం చేసేవారు. కానీ ఈరోజు ప్రపంచానికి, ప్రస్తుత జీవన విధానానికి కంపల్సరీ ఈ జీవితంలో మనం ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలి, మన అందరి మధ్య పరస్పర సామరస్యం ఉండాలి. గురుగారి కోరిక అదే, వైలెన్స్ ఫ్రీ, స్ట్రెస్ ఫ్రీ, హింస లేని, ఒత్తిడి లేని ప్రామాణిక సమాజాన్ని మన ముందు తరాలకు అందించాలి అంటే ఈ పద్ధతులు మనం పాటించాలి.
పుస్తకంలో చదివి ఈత కొట్టిన వారు, పుస్తకంలో చదివి సైకిల్ దొక్కిన వారు ఎవరు ఉండరు. ఎందుకంటే లైఫ్ ఈజ్ టోటల్లీ ప్రాక్టికల్. హౌ టు మేక్ ఫ్రెండ్షిప్ అని ఒక జర్మన్ పుస్తకం ఉందన్నమాట, ద లార్జెస్ట్ సెల్లింగ్ బుక్. ఆ ఆధార్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. సో చెప్పడం చాలా తేలిక. అత్తగారు భక్తి ఛానల్ చూసినంతసేపు హాల్లో బాగానే ఉంటారు, వంటింట్లోకి వెళ్ళగానే కోడల మీద అరుస్తారు. సో గరికపాటి నరసింహరావు గారు చెప్తుంటారు, ప్రవచనాలతో ప్రపంచం మారదు. సో మాటలతో మనుషుల్ని మార్చగలిగితే మీరు చిన్నప్పుడు నేర్పుతారు మనకి, అబద్ధములు ఆడరాదు, దొంగతనం చేయరాదు, పరోపకారం చేయవలను, తల్లిదండ్రులను పూజించవలను, పెద్దలను గౌరవించవలను. ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా, రాయలసీమ అయినా, హిందువులైనా, ముస్లిమ్స్ అయినా, క్రైస్తవులైనా తల్లిదండ్రులు చెడును బోధించరు. స్కూల్స్లో, కాలేజెస్లో చెడును ప్రబోధించరు. కానీ ఈరోజు సమాజంలో చూడండి, మీనా గొంతు కోసిన సందీప్లు, జ్యోతిర్మయం చంపే నాగరాజులు, యాసిడ్లు పోసే శ్రీనివాసులు, తల్లిని చంపే కీర్తులు, వారు పుట్టుకతో చెడ్డవారు కాదు, వారి తల్లిదండ్రులు చెడ్డవారు కాదు, వారి విద్యాలయాలు చెడ్డవి కాదు, కానీ వారి గుణాలన్నీ చెడ్డవే. ఎందుకంటే మనస్సుని మనసుతో నిగ్రహించుకోలేం. తండ్రి సిగరెట్ కాలుస్తారు, కొడుకు వార్నింగ్ ఇస్తారు. ఈయనకి తెలుసు చెడని, కానీ కంట్రోల్ చేసుకోలేరు. మనోనిగ్రహం కావాలి. ఎప్పుడైతే మనస్సు మన నియంత్రణలోకి వస్తుందో, ఇప్పటివరకు ఏంటంటే మనిషి చెప్పినట్లుగా మనస్సు వినాలి. యాక్చువల్గా మనస్సు మీద మనం స్వారీ చేయాలి. మైండ్ మస్ట్ బి అండర్ అవర్ కంట్రోల్, బట్ అన్ఫార్చునేట్లీ వీఆర్ ఆల్ అండర్ కంట్రోల్ ఆఫ్ అవర్ మైండ్. మనసు మన మీద స్వారీ చేస్తుంది. ఇప్పుడు సిగరెట్ కాల్చేవారిని కానీ, త్రాగేవారిని కానీ అడగండి, అది మంచి అలవాటు, చెడు అలవాటు అని. చెడు అలవాటు అని చెప్తారు, వాళ్ళకి తెలుసు అది బ్యాడ్ హ్యాబిట్ అని. చాలామంది డిసెంబర్ 31 మానుతారు, మళ్ళీ జనవరి 1 మొదలు పెడతారు. వారి దృష్టిలో అదొక సంవత్సరం. ఎందుకంటే మనసుతో నిగ్రహించుకోలేం. ఈ సుదర్శన క్రియ, బ్రీదింగ్ టెక్నిక్, ఈ ధ్యాన పద్ధతుల ద్వారా ఏమవుతుందంటేనమ్మా, మనసు మన నియంత్రణ. నేను చేసేది తప్పు అని నాకు తెలుసున్నప్పుడు నేను మార్చుకోవడానికి తొందరగా వీలు పడుతుంది. మీరు చెప్పినంతకాలం ఎదుటి వ్యక్తిలో మార్పు రాదు. అంటే మనల్ని మనం ధరించుకోవడమే మనం ఇలాంటి తప్పకుండా. ఎందుకంటే నేను మారాల్సిందే, మీరు నన్ను మార్చలేరు. మీరు ఈరోజు ఇది అప్రస్తుతం అనుకోండి, మీరు పేపర్ తిరిగేస్తే కరప్టెడ్ పీపుల్ ఆర్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ కదా. వాట్ ఫర్ దిస్ ఎడ్యుకేషన్? ఎందుకంటే చదువులో సంస్కారం లేదు, విద్యలో విలువలు లేవు, వినయం లేదు. సో నన్ను నేను ఉద్ధరించుకోగలిగితే చాలు, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని మనలో మనకి ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు, మీరు చూడండి కోర్టులో ప్రమాణం చేయిస్తారు, ఆత్మ ప్రబోధానుసారం నేను అంతా నిజమే చెబుతాను, అబద్ధం ఆడనని. మర్డర్ చేసినవాడు అలాగే ప్రమాణం చేస్తాడు, చేయనివాడు కూడా చెప్తాడు. అంటిల్ అన్లెస్ ఐ చేంజ్ మై సెల్ఫ్. సో నేను మారాలి. సో నేను మారినప్పుడు న్యాచురల్గా నా ఇంట్లో వాళ్ళు మారుతారు. ఈ ధ్యానంలో ఎంత గొప్పతనం ఉంటుందంటే పాజిటివ్ వైబ్రేషన్స్ని మనం క్రియేట్ చేయొచ్చు. నేను కనుక ధ్యానం చేస్తే మా ఇంట్లో వాతావరణం అంతా ప్రశాంతం అవుతుంది. మా ఇంట్లో వాళ్ళందరూ చేస్తే అపార్ట్మెంట్ అంతా చేస్తే ఆ వీధి వాళ్ళంతా చేస్తే ఆ ఊర్లో. గురుగారు చెప్తుంటారు, గుజరాత్ 2001 ఇట్ సీమ్స్ గుజరాత్ భూకంపం వచ్చింది. అహ్మదాబాద్లోనో అలహాబాద్లోనో 3 అపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట వరుసగా. ఆ పక్కది ఈ పక్కది పడిపోయింది, మధ్యలో ఉన్న అపార్ట్మెంట్ పడలేదు. నార్మల్లీ 3 పడిపోతాయి, లేదా అటు 2 ఇటు 2 పడతాయి. సో మధ్యలో ఉన్నది పడలేదు. దాని గురుగారు చెప్పారు, ఆ మధ్యలో ఉన్న అపార్ట్మెంట్లో మన ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ ఉండేవారంట. ఆయన రెగ్యులర్గా ఎవ్రీడే వాళ్ళు మన కోర్సెస్ నిర్వహిస్తుండేవారంట. ప్రతి గురువారం భజన చేసేవారంట, ప్రతి ఆదివారం సుదర్శన క్రియ ఫాలో అప్స్ ఉండేయంట. ఆ బిల్డింగ్ పడలేదు. అంటే పాజిటివ్ ఎనర్జీ అనమాట. సో దట్ సేవ్డ్ దట్ బిల్డింగ్ ఆ పైక. అందుకనే సమాజంలో ఈరోజు ప్రతి ఒక్కరూ కనుక చేస్తే, మీరు ఇప్పుడు ఈ దుర్మార్గులు, దుష్టులు ఉన్నారు కదా, దాన్ని ఏమంటారు, అరాచక శక్తులు అంటారు, సంఘ విద్రోహ శక్తులు, వాళ్ళు పుట్టుకతో చెడ్డవారు కాదు. మీరు నక్సలైట్ కానీ, టెర్రరిస్టులు కానీ, దేర్ ఆల్ గుడ్ పీపుల్ బై బర్త్. మీరు వాళ్ళని తీసుకున్నట్లే హైలీ క్వాలిఫైడ్ ఉంటారు వాళ్ళు. కాకపోతే ఏంటంటే అన్ఫార్చునేట్లీ వాళ్ళు వెళ్ళే మార్గం తప్పు, వాళ్ళని అట్లా గైడ్ చేస్తారు వాళ్ళు. గురువుగారు లాస్ట్ టైం ఎలక్షన్స్, ఫస్ట్ టైం 2014లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు గురువుగారు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు ఈ నక్సలైట్లకి, టెర్రరిస్టులకి. యూ కెనాట్ చేంజ్ ద సొసైటీ విత్ బుల్లెట్, లెట్ us చేంజ్ విత్ బ్యాలెట్. మీరు బుల్లెట్తో మార్చలేరు సమాజాన్ని. ప్లస్ ఇఫ్ యూ వాంట్ టు ఇంటీరియర్ డెకరేట్ యువర్ హౌస్ విచ్ కెనాట్ బి డన్ బై సిట్టింగ్ ఇన్ ద ఫారెస్ట్. మీరు అడవిలో ఉండి సమాజాన్ని మార్చలేరు. సమాజంలోకి రండి, నేను మాట్లాడతాను ప్రధానమంత్రితో, ముఖ్యమంత్రులతో. లెట్ us చేంజ్ ద సొసైటీ. వాళ్ళ ఉద్దేశం మంచిదే. మీరు చూడండి, మీరు తీసుకున్నట్లయితే నక్సలైట్లు కానీ, టెర్రరిస్టులు కానీ, వాళ్ళకి ఏం స్వార్థం ఉండదు. వాడు చనిపోవడానికి రెడీ. మిమ్మల్ని గంట కూర్చోబెట్టామనుకోండి, బీపీ రేజ్ అయిపోద్ది. ఇప్పుడు ఇంటి దగ్గర మా మదర్ దగ్గరికి వెళ్ళాలి, సిస్టర్ని చూసుకోవాలి, వాళ్ళకి అదేం లేదు. నిస్వార్థపరులు. కాకపోతే ఏంటంటే డైరెక్షన్ రాంగ్.
గురువుగారు అదే చెప్తారు, వాళ్ళని కొంచెం మనం మలుపు తిప్పగలిగితే ప్రపంచానికి వారు చేసే సేవ మనం చేయలేమంటారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ గురించి కాకుండా సమాజం కోసం వాళ్ళు మార్పు ఏంటంటే సమాజం మారాలి, కాకపోతే హింస, ఆ హింసతో సమాజాన్ని మార్చలేం. ఎంతమందిని మీరు షూట్ చేస్తారు? సో ఇటువంటి పద్ధతుల ద్వారా మనం తొందరగా సమాజంలో మార్పు తీసుకురావచ్చు. సమాజ శాంతికి, సామరస్యతకి. ఈరోజు హార్మోనీ లేదు చూడండి. ఇరాక్ వార్, అమెరికా వార్, ఉక్రెయిన్ రష్యా వార్. గురుగారు చెప్తుంటారనమాట, లైఫ్ షుడ్ బి ఎ గేమ్. జీవితం క్రీడలా సాగాలి తప్ప ఇట్ షుడ్ నాట్ బి ఎ వార్. యుద్ధంలా జరగకూడదు. వార్ మీన్స్, గురుగారు చెప్తారు, వారెస్ట్ యాక్ట్ ఆఫ్ రీజన్. కారణం ఉండి చేసే వెధవ పని యుద్ధం. యుద్ధంలో ఇద్దరు నష్టపోతారు. ఇరాక్ లాస్ట్, అమెరికా లాస్ట్, ఉక్రెయిన్ లాస్ట్, రష్యా, ద హోల్ వరల్డ్ ఎకానమీ. బట్ వేరేజ్ ఇన్ ద గేమ్, క్రీడలో ఏమవుతుంది, లాస్ట్ బాల్ సిక్సర్ కొట్టి కప్పు తీసుకెళ్ళిన వాళ్ళు అంతా ఉన్నారు. మన జీవితం కూడా అలాగే సాగాలి. ఉంటాయి సమస్యలు ఉంటాయి కదా, అప్పుడు మీకు ఆఫీస్లో సమస్యలు ఉంటాయి, ఫ్యామిలీలో సమస్యలు ఉంటాయి. అప్పుడు మీరు ఎల్కేజీ స్టూడెంట్ పిలిచి అడగండి, నాన్న హ్యాపీగా ఉన్నావా అని. చచ్చిపోతున్నాను అంకుల్ పరీక్షలో, హోంవర్క్ పరీక్ష. సో నో బడీ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ద స్ట్రెస్ అండ్ టెన్షన్. ట్రాఫిక్ ఉంటుంది సార్, ట్రాఫిక్ లేకపోతే గుడ్డివాడు నడుపుతాడు వాహనాన్ని. ట్రాఫిక్ ఉన్నప్పుడే మన డ్రైవింగ్ స్కిల్స్, ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే వీ షుడ్ బి ఏబుల్ టు స్మైల్. దట్ ఈస్ ది ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఇటువంటి పద్ధతుల ద్వారా ఏమవుతుందంటే ముందు మనలో మార్పు వస్తుంది. సో మీరు మారినప్పుడు ఎదుటివాడు మారుతారు. మాటలతో మార్చలేరు, మనం చూసి మారుతారు. మీరు పిల్లలు చూడండి, పేరెంట్స్ని ఇమిటేట్ చేస్తారు, ఫ్యాకల్టీని, టీచర్స్ని ఇమిటేట్ చేస్తారు. మీరు ఎప్పుడైనా గమనించండి. దే లెర్న్ సో మచ్ బై సీయింగ్, నాట్ బై లిజనింగ్. అందుకే రేడియో కన్నా టీవీకి ఇంపాక్ట్ ఎక్కువ పెరిగింది. ఎందుకంటే ఇక్కడ చూస్తాం, అక్కడ మేము వినేవాళ్ళం. మా చిన్నప్పుడు రేడియో ఉంటే పెద్ద గొప్ప. సో ద ప్రజెంట్ మీడియా బాగా పబ్లిసిటీ ఇవ్వాలి ప్రాణాయామ గురించి, యోగా గురించి, ధ్యానం గురించి. ఎందుకంటే ఎక్కువ నవేడేస్ మీడియాలో చెడు ఎక్కువ చూపిస్తున్నారు. పర్టికులర్గా యువత బాగా పాడైపోతున్నారు. సో యువర్ మీడియా, అప్పుడు నేను ఇప్పుడు ఇద్దరికి చెప్పేది మీరు 2 లక్షల మందికి చెప్పగలుగుతారు. సో మీడియా ఈజ్ ప్లేయింగ్ వైటల్ రోల్. సో మస్ట్ మనం ప్రతి ఒక్కరూ కనుక ధ్యానం చేస్తే ఈ చట్టాలు, పాలకులు ఏమీ అవసరం లేదు. సెల్ఫ్ డిసిప్లిన్ కదా, క్రమశిక్షణ. ఎందుకంటే ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్, బట్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. ఈరోజు మంచి వ్యక్తులుగా మనం సమాజంలో పిల్లల్ని తయారు చేయగలగాలి తప్ప మంచి ఇంజనీరో, డాక్టరో, లాయరో. మీరు ఈరోజు చదువుకున్న వాళ్ళే కదా ఇప్పుడు ప్రపంచంలో మీరు నాశనాన్ని చూస్తున్నట్లయితే ఎక్కువ హైలీ ఎడ్యుకేటెడ్ పీపులే ఉంటారు. సో అందుకనే మనం ఈ ప్రాచీన పద్ధతి ఇది, మన పూర్వీకులు ఎన్నో వేల సంవత్సరాలుగా ఇవన్నీ పొందుపరిచి మనకు అందజేశారు. భారతదేశంలో ఉన్న గొప్పతనం అదే. ఈరోజు భారతదేశాన్ని ఈవెన్ రోల్ మోడల్గా సొసైటీలో మీరు ఏ కంట్రీకి వెళ్ళండి, గురుగారు చెప్తుంటారు, అమెరికా వాళ్ళు అమావాస్యలో చంద్రుడిని నమ్మేస్తారు. దే ఆర్ వెరీ స్కిల్ఫుల్ మార్కెటింగ్లో, దే ఆర్ ది లీడర్స్. అలాగే జర్మన్స్ ప్రెసిషన్, జపనీస్ బిలాంగింగ్నెస్, బట్ ఇండియా ఓన్లీ స్పిరిచువాలిటీ. అందుకే ఇండియాని మెడిటేషన్ అన్నా, ఇలాంటి స్పిరిచువల్ అన్నా, ఇలాంటి ఆస్పెక్ట్స్ లో వరల్డ్ అంతా చూసే జనరల్ గా ఇండియాని. టెక్నాలజీ అంటే మనం యుఎస్ అని, అలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కంట్రీకి ఒక ప్రత్యేకత ఉన్నట్టు ఇలాంటి ఆధ్యాత్మిక చింతన మన నుంచే నేర్చుకోవాలి. అండ్ ఎంతో మంది ఫారినర్స్ వచ్చి మన కంట్రీలో ఉండి మెడిటేషన్ నేర్చుకోవటం కానీ ఇలాంటి చాలా విషయాలు నేర్చుకొని స్పిరిచువల్ గా వెళ్తారు, వెళ్ళి ప్రాక్టీస్ చేస్తారు. కానీ మన దేశంలో ఉన్న వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఇవన్నీ చేద్దాము, తెలుసుకుందాము అని అనుకుంటారు. సామెత ఉంది కదమ్మా, పెరటి మొక్క వైద్యానికి పనిచేయదు. సో అండ్ అది కాకుండా ఈ మధ్య మామూలుగా మనం అబ్జర్వ్ చేసినా కూడా ఈ యూట్యూబ్లో కానీ ఇలాంటి ఛానల్స్లో వాటిల్లో కూడా అబ్రాడ్లో ఉన్న ఇండియన్సే ఈ ఫెస్టివల్స్ కానీ ఎక్కువగా ఫాలో అవుతున్నారు. అవును, ఉగాది అయినా ఏ పండగైనా వాళ్ళు నీట్గా రెడీ అయ్యి వాళ్ళ సాంప్రదాయంగా వంటలు చేసుకుని వాళ్ళు తిని పక్కన అందరినీ పిలిచి కలిసి చేసుకుంటున్నారు. కానీ మన ఇండియాలో కనీసం ఒక్కరోజు కనీసం గుడికి వెళ్ళి దండం పెట్టుకునే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది. వాళ్ళు ఇటు వస్తున్నారు, వాళ్ళంతా వెజిటేరియన్స్ అవుతున్నారు యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ది ఫారినర్స్. మనం మాంసాహారం ఎక్కువ తీసుకుంటున్నాం, మనం అటు ట్రావెల్ చేస్తున్నాం, వాళ్ళు ఇటు ట్రావెల్ చేస్తున్నారు. చాలా అఫ్ కోర్స్, ఎందుకంటే ప్రతిదానికి ఒక టైం వస్తుందమ్మా, కాలమే నిర్ణయిస్తుంది. అందుకని నౌ ద టైమ్ హ్యాస్ కమ్. సో June 21 ఏమో యోగా డేగా డిక్లేర్ చేశారు 10 years బ్యాక్ యుఎన్ వాళ్ళు. నౌ ద మెడిటేషన్ డే డిక్లేర్ చేశారు. సో రేపు కొన్ని లక్షల మంది యాక్చువల్గా రవిశంకర్ గారి ఆధ్వర్యంలో వారు యుఎన్ఓ నుంచి లైవ్లో వస్తున్నారు. మీరు కూడా మీడియా ద్వారా రేపు సాయంత్రం 8 గంటలకి రాత్రి ఆయన లైవ్లో చేయిస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే రుచి చూస్తారు.
అఫ్ కోర్స్ వాళ్ళు ఏంటంటే అట్లీస్ట్ ఆ రోజు మనం అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే అట్లీస్ట్ దే కెన్ ఫాలో ఇన్ ఫ్యూచర్. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పటిదాకా ఫస్ట్ వరల్డ్ లో యోగా డే అని ఆ డే అని అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క డే అనేది ఉంది. ఇప్పుడు ఫర్ ది ఫస్ట్ టైం మెడిటేషన్ కి ఒక డే కేటాయిస్తున్నారు. యా December 21 యోగా డే. 21st ఈజ్ మెడిటేషన్ ఫస్ట్ మెడిటేటివ్ డే ఇది. నెక్స్ట్ ఇయర్ నుంచి కంటిన్యూ అవుతుంటుంది. ఓకే. సో రేపు దాని గురించి జూమ్ లో అందరితో మెడిటేషన్ చేపిస్తున్నారండి. యా, జూమ్లో గురువు గారు చేయిస్తారు. అది మేము అందరం ఫాలో అవుతాం. ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో ల్యాప్టాప్లో కానీ ఫోన్లో కానీ యూ కెన్ మెడిటేట్ అలాంగ్ విత్ హిమ్. వారితో పాటు మనం ధ్యానం చేయొచ్చు. అది కాకుండా మాకు 37,000 మంది టీచర్స్ ఉన్నారు ఆర్ట్ ఆఫ్ లివింగ్లో. సో 37,000 మంది వరల్డ్ వైడ్, ఇండియాలోనే ఓన్లీ ఇండియాలో 37,000 టీచర్స్ ఉన్నారు. నాలాంటి ఫుల్ టైం టీచర్స్ ఒక 1000 మంది ఉన్నారు. అంటే ఉద్యోగాలు మానేసి గురువుకి సరెండర్ అయిన వాళ్ళు. మేము రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంకా స్కూల్స్, కాలేజెస్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్, ఇంకా ఎవ్రీవేర్ వేర్ ఎవర్ పీపుల్ ఆర్ దేర్ వీ గ్యాదర్. వాళ్ళని కూర్చోబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes మేము ధ్యానం చేయిస్తున్నాం అనమాట. ఆల్ ద టీచర్స్. ఇట్ ఈస్ రేపు వరల్డ్ రికార్డ్ అవుతుంది అది. సో ప్రతి ఒక్కరి చేత చేయించాలని గురువు గారి సంకల్పం. సో ఇట్ హ్యాపెన్స్. ఎందుకంటే సంకల్పం మహానుభావులు. ఎందుకంటే రవిశంకర్ గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, నేను ఈ గురువులు నమ్మేవాడిని కాదు. యోగా ప్రాణాయామ ధ్యానం చేయాలని కోరిక లేదు. శారీరకంగా మానసికంగా నేను చాలా ఫిజికల్లీ ఫిట్, మెంటల్లీ ఫిట్. సో వారు నన్ను పూజించమని చెప్పరు, నేను దేవుడిని అని చెప్పరు, మోక్షం ఇస్తానని చెప్పరు. ఆయనలో ఉన్న గొప్పతనం అదే. మీలోనే శక్తి ఉంది, మీలోనే భగవంతుడు ఉన్నాడు. ఈ యోగ సాధన ద్వారా, ప్రాణాయామ ధ్యానం ద్వారా మీలో ఉన్న శక్తి బయటికి తీసుకురండి. సమాజానికి ఎంతో కొంత సేవ చేయమంటారు వారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ మోటోయే అది. షేర్ మోర్, కేర్ మోర్, స్మైల్ మోర్. పంచుకోవాలి. ఏం పట్టుకెళ్తాను చెప్పండి? రాజశేఖర రెడ్డి ఏం పట్టుకెళ్ళాడు, శ్రీదేవి ఏం పట్టుకెళ్ళింది? ఇదంతా అజ్ఞానం. సో పంచుకోవాలి. సో ఇక్కడ కూడా ఆర్ట్ ఆఫ్ లివింగ్లో ఏంటంటే గురువు గారు $34 million ఇచ్చారు సునామీ వచ్చినప్పుడు. ఎవ్రీవేర్ వేర్ ఎవర్ ద న్యాచురల్ కెలామిటీస్ హ్యాపెన్స్ వేర్ నో. సో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుంది. రాజు గారు, ఇప్పుడు ఆ జూమ్ లింక్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి ఎలాగ ప్రాసెస్, అంటే ఎలా జాయిన్ అవ్వాలి? యా, మీకు అందరికి లింక్ ఫార్వర్డ్ చేస్తాం సార్. అది లింక్ ఉంది. జస్ట్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా గురువు గారిది వచ్చేస్తుంది యూట్యూబ్లో. గూగుల్లో పోయిన వాళ్ళు ఏమన్నా ఇలా లింక్ లేకపోయినా ఫేస్బుక్లో, యూట్యూబ్లో పెట్టారు. నేను మీకు ఫార్వర్డ్ చేస్తాం. మీరు అది కనుక టీవీలో మీరు చూపించగలిగితే పీపుల్ దే కెన్ ఫాలో. మా వాళ్ళు ఆల్రెడీ ఇట్ ఈస్ వర్కింగ్. నెట్వర్క్ జరుగుతుంది అప్పుడే 10 days నుంచి. వాళ్ళు డిక్లేర్ చేసిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ వెబ్సైట్లో అలా చూసినా ఉంటుందా? అలా ఉండదు. దానికి ఒక లింక్ ఇచ్చారు. సో యూ హ్యావ్ టు జాయిన్ ఇన్ దట్ లింక్. అంటే సామూహికంగా కూడా చేయిస్తున్నాం మేము. 1000 మంది 2000 మంది కూర్చోబెట్టి ఒక స్క్రీన్ పెట్టి చేయిస్తున్నాం. బట్ ఇఫ్ యూ కెన్ జూమ్లో కనుక ఆన్ చేస్తే మీరు పార్టిసిపేట్ చేసినట్టుగా తెలుస్తుంది. నేను లింక్ పంపిస్తాను. వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ ఇంట్లో వేరెవర్ దే ఆర్ అవును చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళకుండా ఈవినింగ్ రాత్రి 8 గంటలకు ఒక్క ఖాళీ చేసుకోగలిగితే ఆ టైంలో, ఎందుకంటే బీయింగ్ ఏ మెడిటేటివ్ డే 21 December 2024 రేపు సాయంత్రం 8 గంటలకి ఇండియన్ స్టాండర్డ్ టైం 8 PM ఒక లక్షల మంది ధ్యానం చేస్తారు ప్రపంచవ్యాప్తంగా. lakhs of people. మనకి ఇక్కడ ఈవినింగ్ అవుతుంది, వాళ్ళకి US లో మార్నింగ్ అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంటుంది. ఓకే, హాఫ్ అన్ అవర్ టు 40 minutes మాక్సిమం. వారే చేయిస్తారు, గురువు గారు చేయిస్తారు. మనం ఏం లేదు, కళ్ళు మూసుకుని కూర్చోవడమే, వారి ఇన్స్ట్రక్షన్స్ వినడమే. ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయని కూడా ఫస్ట్ టైం రేపు ట్రై వారు ఎక్కువ మంది పాల్గొంటారు. అర్థం అవుతుంది మెడిటేషన్ అంటే ఎలా ఉంటది, ఎలా చేయాలని తెలుస్తుంది. చాలా మందికి ఏంటంటే అవగాహన లేదు. పర్టికులర్గా ఏంటంటేనమ్మా, ఈ ప్రాణాయామ, ధ్యాన, యోగా గురించి సిలబస్లో పెట్టేయాలి. కరికులంగా కనుక చేయగలిగితే వాళ్ళలో డిసిప్లైన్ వస్తుంది. సో చాలా మందికి అవగాహన లేదు. ఇప్పుడు ఈ UNO ఐక్యరాజ్యసమితి పుణ్యం అని, సో అవేర్నెస్ క్రియేట్ అవుతుంది వరల్డ్ వైడ్. అఫ్ కోర్స్ మీరు చెప్పినట్లు ఫారినర్స్ ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. దో మన ఇండియా నుంచి ఇది వచ్చినా కూడా వాళ్ళు ఎక్కువ ఫాలో అవుతున్నారు, వాళ్ళే ఎక్కువ మంది ఆకర్షితులు అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకున్న డిసిప్లైన్, వాళ్ళకున్న గొప్పతనం ఏంటంటే, మీరు అమెరికాలో చూడండి, మేనేజింగ్ డైరెక్టర్ అటెండర్కి నమస్కారం పెడతాడు, హలో హౌ ఆర్ యూ, గుడ్ మార్నింగ్ అంటాడు. ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండదు అక్కడ. ఇక్కడ ఈగోస్ ఉంటాయి, హైరార్కీస్ ఇవన్నీ. సో అవన్నీ పోవాలి అంటే ఈ ధ్యాన పద్ధతులు చేయాలి మనం. యోగా, ప్రాణాయామ, ధ్యాన పద్ధతులు చేసినప్పుడు నేను ఏమి కాను అనే ఒక అవగాహన వస్తుంది కదా. మనం బ్రతుకున్నంతకాలమే ఈ అహంకారాలన్నీ. సో ఆ నేను డైల్యూట్ అవుతుంది. నేను నాది ప్రాబ్లం అండి. నేను అహంకారం, నాది మమకారం. ఈ 2 కారాలు కనుక పోతే, ఆ 2 కారాలు పోవడానికి ఈ సాధనలు ఉపయోగపడతాయి.
సో దట్ వీ కెన్ క్రియేట్ ఏ పీస్ఫుల్ సొసైటీ ప్లస్ వైలెన్స్ ఫ్రీ సొసైటీ, స్ట్రెస్ ఫ్రీ సొసైటీ. ఇప్పుడు మామూలుగా ఏ డెసిషన్స్ తీసుకొని ఎవరైనా నష్టపోయినా ఆ ఒక్క సెకండ్లోనే అంతే, అంటే వాళ్ళకి వచ్చిన ఆ కోపంలో ఒక్క ఏం ఆలోచించకుండా ఆవేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల జీవితం మారిపోద్ది, అవతల వాళ్ళైనా ఎల్లదైనా. ఎమోషన్స్ అంటారు. మా చిన్నప్పుడు ఐక్యూ అనేవారు, ఇంటెలిజెంట్ కోషెంట్. ఇప్పుడు ఈక్యూ, ఎమోషన్. మీరు ఆ మర్డర్ చేసేవాళ్ళు కానీ, రేప్ చేసేవాళ్ళు కానీ, ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కానీ ఆ క్షణంలో కనుక వాళ్ళు తమాయించుకోగలిగితే, ఆలోచించగలిగితే అనర్థం ఆగిపోతుంది. సో ఆ క్షణికావేశాలు రాకుండా మన అదుపులో ఉండేటట్టు ఈ ధ్యానం మనకి సహకరిస్తుంది. ఇలాగ ఈ కాలేజ్ కానీ బాగా ఈ ఐఐటి అని ఏ కాలేజ్లో అయినా ఏ స్కూల్లో అయినా ఇది ఒక కరికులంలో పెట్టి అవును, స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ చేపించి వాళ్ళతో చేపిస్తే అవును, మాకు చాలా స్కూల్స్ వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ కానీ అవును అవన్నీ తగ్గి అలాంటి నిర్ణయాలు తీసుకోవటం తగ్గుతాయి. అవును, ఈ రోజు యువతకి చాలా శక్తి ఉందమ్మా. దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎనర్జీ, బట్ దెర్ ఇస్ నో ప్రాపర్ డైరెక్షన్. ఇన్ మోర్ దాన్ 180 యూనివర్సిటీస్లో, ఫారిన్లో మా కోర్స్ కంపల్సరీ ఫర్ ద ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఫారిన్లో కంపల్సరీ, ఇండియాలో చాలా ఈ మధ్య చాలా కాలేజెస్, యూనివర్సిటీస్ మాతో ఎంఓయూ చేసుకుంటున్నాయి అనమాట. సో వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ దట్ వే. అంటే ఇది అంటిల్ అన్లెస్ గవర్నమెంట్ నుంచి, ఎందుకంటే పాలకులు మారితే ప్రజలు మారుతారు. సో గవర్నమెంట్ ఇఫ్ దే కెన్ మేక్ ఇట్ కంపల్సరీ, సో ఇట్ హ్యాపెన్స్. ఈవెన్ దెన్ ఓకే, మా గవర్నమెంట్ అన్నా ప్రజలే కదా, పాలకులు ఇక్కడ. సో అందుకనే మా గురువు గారి ఫోకస్ ఏంటంటే 5P అండి. 1 పొలిటీషియన్స్, రాజకీయ నాయకులు. 2 పోలీస్ డిపార్ట్మెంట్, రక్షక భటులు. 3 ప్రిజనర్స్, ఖైదీలు. 4 ప్లేడర్స్, న్యాయవాదులు. 5 ప్రెస్, మీడియా. సో ఈ 5P ఆర్ వెరీ పవర్ఫుల్ కదా. వాళ్ళలో కనుక చైతన్యం వచ్చింది అనుకోండి, మార్పు వచ్చింది అనుకోండి, సమాజంలో తొందరగా చైతన్యం వస్తుంది. సో దే ఇంపాక్ట్ మోర్ ఆన్ ద సొసైటీ. అందుకనే ఈరోజు గురువు గారు ఏంటంటే పొలిటికల్ లెవెల్, ఇప్పుడు అన్ని కంట్రీస్ కూడా దే మెడిటేట్. ఇట్ ఈస్ ఫ్రమ్ ద గవర్నమెంట్ కదా. నౌ UNO దే డిసైడెడ్, సో ఆల్ ద గవర్నమెంట్స్ దే ఫాలో. ఇట్స్ గ్రేట్ దట్ they have recognized it and they are implementing it worldwide. చాలా మంచి రోజు రేపు, ఫ్రాంక్లీ స్పీకింగ్. మనకి ఇండియా కూడా ఒక మంచి అదొక ప్రైడ్, రికగ్నిషన్. అవును అవును, ఎందుకంటే ఒక సంస్థ, ఒక UNO అనే ఒక ఐడెంటిఫై చేసి దాన్ని ఇలాగా వరల్డ్ వైడ్ ఇలా గుర్తించడం అన్నది అది చాలా గర్వకారణం మన దేశానికి. ఇది అది మన దేశం వల్ల ఇలా అయిందంటే మనకు కూడా చాలా ప్రైడే అది. అవును, తప్పకుండా మన కంట్రీలో వల్లన్నా కొంచెం దాన్ని అభిమానం ఉండొచ్చు, తప్పులేదు కదా. మా జననీ జన్మభూమి ఇస్తే స్వర్గాదపి గరియేసి. ఎందుకంటే కన్న తల్లిని, కన్న భూమిని మర్చిపోకూడదు. యాక్చువల్గా రాముడు యుద్ధం అయిపోయిన తర్వాత లక్ష్మణుడు అడుగుతాడనమాట, అన్నయ్య లంక చాలా బాగుంది, అప్పట్లో గోల్డెన్ రోడ్స్ ఉండేయంట. మనం సిమెంట్ రోడ్లు ఎలా వేస్తున్నాం అలా లంకలో బంగారపు రోడ్లు ఉండేయంట. కుబేరుడు రావణాసుడు బ్రదర్, సో వెరీ రిచ్ ఫెలో. మెర్క్యూరీ వేపర్ ల్యాంప్స్ ఉండేయంట అప్పట్లో, సోడియం వేపర్ ల్యాంప్స్, ఇలా ట్యూబ్ లైట్స్ కూడా కాదు. అప్పుడే మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ ఉండేయంట, హ్యాంగింగ్ బ్రిడ్జెస్ ఉండేయంట. ఇప్పుడు మనం ఎలా టవర్స్ కడుతున్నాం 15-20 అంతస్తులు, అక్కడ ఉండేవంట. లంక మీరు సుందరకాండ కనుక వింటే ఇట్స్ వెల్ డెవలప్డ్ అండ్ వెల్ రిచ్. సో లక్ష్మణ్ చెబుతాడు యుద్ధం అయిపోయిన తర్వాత, అన్నయ్య ఇంకా అయోధ్య వెళ్తాంలే, అక్కడ ఎంత రెడీమేడ్ ఇక్కడ ఉంది, రావణుడు చచ్చిపోయాడు కదా, మనం ఇక్కడే సెటిల్ అయిపోదాం, భరతుడికి ఇచ్చేద్దాం, ఆయన అక్కడ పరిపాలించుకుంటాడులే అయోధ్య, మనం ఇక్కడ ఉండిపోదాం అంటే అప్పుడు రాముడు చెప్తారనమాట, జననీ జన్మభూమి ఇచ్చా స్వర్గాదపి గరి. తల్లిని, మా కన్న భూమిని మనం మర్చిపోకూడదు రా తమ్ముడు, వీ హావ్ టు గో బ్యాక్. రానున్న కొత్త సంవత్సరానికి యువతకు కానీ ప్రజలకు కానీ మామూలుగా మీరు ఇచ్చే సందేశం ఏంటి గురుగారు? సాధారణంగా నూతన సంవత్సరం అనేది మనకి ఉగాది తెలుగువారికి. భారతీయులకి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిపోయారు మనకి January 1. సో December 31 పర్టికులర్గా యువత ఈ త్రాగి తందనాలాడుతూ ఉంటారు, పబ్బులకు వెళ్తుంటారు. సో అట్లీస్ట్ ఇప్పుడు ఈ మెడిటేషన్ డే సందర్భంగా వాళ్ళందరూ కనుక సంకల్పం తీసుకుని ఆ పబ్బులకు వెళ్ళి త్రాగి తందనాలే బదులు ధ్యానం కనుక చేయగలిగితే సో వాళ్ళ జీవితాల్లో పెను మార్పులు వస్తాయి. సో మంచి పౌరులుగా ఈ సమాజానికి వాళ్ళు తయారవుతారు. సో ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకుని అట్లీస్ట్ నూతన సంవత్సరంలో ప్రతిరోజు నేను ధ్యానం చేస్తాను. ఎందుకంటే కమిట్మెంట్ ఉండాలి. ఒకరోజు ధ్యానం చేస్తే, ఒక పూట భోజనం చేస్తే కుదరదు కదా. మధ్యాహ్నం ఆకలేస్తుంది, సాయంత్రం ఆకలేస్తుంది. ఈ ధ్యానం కూడా మన జీవితంలో ఒక భాగం కావాలి. ఇట్ మస్ట్ బి పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో పర్టికులర్గా యువత
యువత ఎందుకంటే ఈరోజు మోర్ దాన్ 60% యువత మన ఇండియాలో ఉన్నారు, వరల్డ్లో 60% పైన. సో వాళ్ళు మారినప్పుడు సమాజం మారుతుంది. యువత ఏంటంటే తల్లిదండ్రులను గౌరవించాలి, పెద్దవాళ్ళని గౌరవించాలి, గురువులను గౌరవించాలి. ఈరోజు అవన్నీ తక్కువైనాయి. సో ఇటువంటి ధ్యాన పద్ధతుల వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో సంస్కారం వస్తుంది. ఈరోజు పిల్లలకు చదువునిస్తున్నారు కానీ సంస్కారం ఇవ్వట్లే, విద్యనిస్తున్నారు కానీ విలువలను ఇవ్వట్లే, వినయాన్ని ఇవ్వట్లే. సో అట్లీస్ట్ యువతకి నా సందేశం ఏంటంటే, ఎందుకంటే ఆ గంజాయో లేకపోతే ఆల్కహాలో లేకపోతే స్మోకింగ్ ఇట్స్ ఏ టెంపరీ, దాన్ని ఏమంటారు, తాత్కాలికంగా ఏదో ఒక రకమైన స్థితిలోకి తీసుకువెళ్తుంది. బట్ దానివల్ల వాళ్ళకి పర్మనెంట్ బెనిఫిట్ ఏమి ఉండదు. ఈ మధ్య డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోతున్నారు యువత, వెరీ అన్ఫార్చునేట్. ఈ గంజాయి ఒకటి. సో వాళ్ళందరికీ ఇది మత్తు మందు. అది త్రాగిన తర్వాత మీరు మర్నాడు ఉదయం వాళ్ళని కదపండి, చాలా చిరాకు పడుతూ ఉంటాడు, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఫిజికల్లీ, మెంటల్లీ. బట్ ఈ ధ్యానంలో ఏమవుతుందంటే ఆత్మానందం. సో దే కెన్ బి బ్లిస్ఫుల్ ఆల్వేస్. సో స్ట్రెస్ కావాలా బ్లిస్ కావాలా అన్నది యువత డిసైడ్ చేసుకోవాలి. సో ఇఫ్ యూ వాంట్ టు బి బ్లిస్ఫుల్, జస్ట్ మెడిటేట్, డూ యోగా అండ్ ప్రాణాయామ. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద యూత్ ఆల్సో, బికాజ్ వాళ్ళు మారినప్పుడు సమాజం మారుతుంది. మీలాంటి యువకులే ఇప్పుడు రేపొద్దున భావి భారత పౌరులు కదా. మా గురువుగారి కోరిక అదే, యువత నాయకులు కావాలి, గ్రామాలు స్వయం సమృద్ధి కావాలి, అది వారి కోరిక. సో ఈరోజు ప్రాబ్లం అదే, ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ కదా. ఎనీవే, సో చాలా సంతోషం సార్, మీ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి ఈ ధ్యానం గురించి, వరల్డ్ మెడిటేషన్ డే గురించి తెలియజేసి ప్రతి ఒక్కరిని ఈ ధ్యాన మార్గంలో కనుక తీసుకురాగలిగితే సమాజానికి మీరు ఎంతో సేవ చేసిన వారు అవుతారు. ప్రతి ఒక్కరికి ఉపయోగకరమైన అవునవును మెడిటేషన్ అనేది. అవును, వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవటం. అండ్ వాళ్ళు ఇంప్రూవ్ అయితే ఆఫ్ కోర్స్ ఆటోమేటిక్ గా సొసైటీ అంతా బాగానే ఉంటుంది. అవును, తప్పకుండా సార్, ఇది ఒక మంచి యాక్టివిటీగా రేపు అందరూ ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. మీ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సిటీ కేబుల్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో మాకు అవకాశం ఇచ్చారు మీడియాని కలవడానికి. ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, మా ఆర్ట్ ఆఫ్ లివింగ్ తరపున, నా తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అది విన్నారు కదా, రాజు గారు ఎన్నో విషయాలు చెప్పారు మనకి. ఆయన చెప్పిన విషయాల్లో కనీసం మన చేతిలో ఉండి మనం చేయగల కొన్నైనా మనం ఫాలో అయితే మనల్ని మనం బెటర్ చేసుకొని సమాజానికి బెటర్ చేసిన వాళ్ళం కూడా అవుతాము. తప్పకుండా ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాం. అందరూ ఎంతో కొంత మార్పు చెందాలని చేసే ఈ చిన్న ప్రయత్నమే సిటీ 24x7 ఛానల్ది. తప్పకుండా జరిగే ఈ కార్యక్రమానికి కూడా అందరూ జూమ్ కాల్లో అటెండ్ అయ్యి మెడిటేషన్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జానకిరామ్, బాయ్.